కాదా? దేవుని మాట అగ్ని వంటిదని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, అగ్నితో ఎవరు ఆటలాడకూడదు. అగ్నితో ఆటలాడితే ఏమవుతుంది? అగ్ని మనల్ని కాల్చేస్తుంది కదా. డు నాట్ ప్లే విత్ ఫైర్. ఇఫ్ యూ ప్లే విత్ ఫైర్, ద ఫైర్ విల్ బర్న్ యూ. అగ్ని మనల్ని కాల్చేస్తుంది. అగ్నితో మనం ఆటలు ఆడకూడదు. కొంతమంది దేవుని వద్దకు వస్తారు కానీ దేవునితో ఆటలు ఆడుకోవచ్చు అనుకుంటారు. అగ్నిని ఒళ్ళో పెట్టుకొని ఆటలాడుకుంటే ఏమవుతుందండి? ఒక బాల్ ఆఫ్ ఫైర్ ఉందనుకోండి, దాన్ని ఇలా అలా ఆడదాము, అలా ఇలా చేద్దామని కొంతమంది మ్యాజిక్ చేస్తూ ఉంటారు. అలాంటి వారు అగ్నితో కూడా కొన్ని ఆటలు ఆడుతూ ఉంటారు. వాళ్ళని చూసి సరిగ్గా ట్రైనింగ్ లేని వారు ముచ్చట పడిపోయి మేము కూడా చేసేస్తాంలే, మేము కూడా అగ్నితో ఆటలు ఆడదాంలే, కొంచెం కాలక్షేపం చేద్దాము అని అనుకుంటే అగ్నితో ఎక్స్పెరిమెంట్స్ చేశారంటే అగ్ని ఖచ్చితంగా కాల్చేస్తుంది. దేవుడు తన్ను తాను దేవుని మాటను దహించు అగ్నితో పోల్చాడు. ఉదయకాల సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి అగ్నిని గూర్చిన కొన్ని ప్రస్తావనలు, బైబిల్ గ్రంథంలో దేవుని భక్తులు ఎదుర్కొన్న కొన్ని సంఘటనలు, ప్రాముఖ్యంగా అగ్నికి సంబంధించినవి, వాటిని ధ్యానం చేస్తూ దేవుని బిడ్డల